ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు మీద ప్రతిపక్షం చాలా సీరియస్గా వ్యాఖ్యలు చేస్తోంది. ప్రజలు ఆందోళన చెందుతున్నారంటోంది వైసీపీ. ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు శాంతి భద్రతల యొక్క పరిస్థితిని, సామాన్య ప్రజల యొక్క భద్రతని ప్రశ్నార్థకం చేస్తున్నాయి అనేది వైసీపీ యొక్క ప్రధాన ఆరోపణ. ఇటీవల కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనం చూసాం. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కేసులో బాధ్యుడైనటువంటి సిఐ నాగరాజుని సస్పెండ్ చేసి రిమాండ్కి పంపించినప్పటికీ, అలాగే మరొక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నప్పటికీ అసలు సమస్య ఇంకా ఇప్పటికీ అలాగే మిగిలిపోయింది అంటున్నారు. ఈ కేసులో అతిపెద్ద మిస్టరీగా మారినటువంటి సాయి కృష్ణ మృతదేహం ఎక్కడ ఉంది అనేటువంటి ప్రశ్నకు ఈ క్షణం వరకు కూడా సమాధానం లేదు. ఈ కేసును విచారిస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీము ఈ దిశగా సరైన విచారణ జరపట్లేదు అనేటువంటి ఆరోపణలు కూడా చాలా తీవ్రంగా వస్తున్నాయి. మృతదేహం కనుక లభించకపోతే నిందితులు చట్టంలో ఉండేటువంటి లొసుగుల్ని వాడుకుని తప్పించుకునేటువంటి ప్రమాదం ఉంది అనే ఆందోళన క్లియర్ కట్గా వ్యక్తమవుతుంది. ఈ లాకప్ డెత్ వ్యవహారంలో దాఖలైనటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ జూలై 15వ తేదీకి వాయిదా పడిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల యొక్క ప్రవర్తన, వారి శైలి ప్రమాదకర ధోరణిలో ఉంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటన కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున అంశం కూడా చర్చనీయాంశంగా మారుతుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఘటన వల్ల పోలీసులకి పెద్ద గుణపాఠం లభిస్తుందని అందరూ భావించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం డిఫరెంట్గా ఉంది అంటున్నారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు ఇంకా అదే పాత పద్ధతిని, అదే నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నారనేటువంటి ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. సాధారణంగా ఏదైనా కేసులో నిందితుడు లేదా అనుమానితుడు మాయమైతే అది పోలీస్ శాఖకి పెద్ద అవమానంగా మారుతుంది. ఉద్యోగాలు కూడా పోయేటువంటి పరిస్థితి రావచ్చు. కానీ ఇక్కడ మాత్రం పదే పదే అవే తప్పులు జరుగుతున్నా ఎవరో గుణపాఠాలు నేర్చుకుంటున్న అవకాశం ఇక్కడ కనిపించట్ల, అవసరం కూడా కనపట్ల. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నటువంటి బాధితులు ఇదే క్రమంలో ఎన్టీఆర్ కమిషనరేట్లోని జగ్గైపేటలో మరొక దారుణమైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. గత నెల 16వ తేదీన జగ్గైపేట పోలీసులు యేసుబాబు అనేటువంటి వ్యక్తిని విచారణ నిమిత్తం తమ అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు బాధితుల ఆరోపణ ప్రకారం. ఆ తర్వాత అతన్ని పలు సందర్భాల్లో ప్రశ్నించినట్టుగా కూడా సమాచారం ఇస్తున్నారు వాళ్ళు. విచారణ పేరుతో యేసుబాబు యొక్క భార్యని, అతని అత్తని పోలీసులు పిలిపించి మాట్లాడారు అంటున్నారు. అయితే పోలీసులు తీసుకెళ్లిన తర్వాత దాదాపు 15 రోజులుగా యేసుబాబు యొక్క ఆచూకీ ఎక్కడా కనిపించట్లేదు, తెలియట్లేదు అనేది ఆరోపణ. దీంతో ఆందోళనకు గురైనటువంటి యేసుబాబు మేనమామ శివయ్య మొదట పోలీసుల్ని ఆశ్రయించినా ఎలాంటి ఫలితమూ లేదనేది వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ. పోలీసులు తన మేనలుడి యొక్క ఆచూకీ చెప్పకపోవడంతో చివరికి హైకోర్టుని ఆశ్రయించక అతను తప్పలేదంటున్నారు. తన మేనలుడు ఏమయ్యాడో చెప్పాలని, అతన్ని వెంటనే కోర్టు ముందు ప్రవేశపెట్టాలని కోరుతూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది. సాయి కృష్ణ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణలో ఉండగానే ఇప్పుడు అదే కమిషనరేట్ పరిధిలో జగ్గైపేట పోలీసుల మీద మరొక హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అసలు ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ల యొక్క తీవ్రత ఏంటో పోలీసులకి అర్థం కావట్లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పటికే ఉదయిస్తున్నాయి. నిందితుల్ని లేదా అనుమానితుల్ని విచారణ పేరుతో తీసుకెళ్లి మాయం చేయడం అనేది చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని సూచిస్తోందంటున్నారు.